శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నా ఆశీర్వాదంతో నువ్వు త్వరలోనే మంచి జీవితాన్ని జీవిస్తావు. నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా. ఇక నీకు ఆ కష్టాలు చాలు బిడ్డ. అన్నింటినీ నేను అంతం చేసేస్తాను, సరేనా? సరే బాబా, ఇక వాటిని తట్టుకోవడం కూడా నా వల్ల కూడా కాదు. మంచి జీవితాన్ని ప్రసాదించు తండ్రి, మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని కోరుతూ ఉన్నావు కదా తల్లి. నువ్వు కోరుకున్నట్టే నేను అన్నీ చేస్తానమ్మా. అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. నా ఆశీర్వాదంతోనే అది కూడా జరుగుతుంది. అస్సలు దిగులు పడకు. నా బిడ్డలందరినీ కాపాడటమే నా లక్ష్యం కూడా. ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపండి అని అడిగావు కదా. అలానే తప్పకుండా నీ సమస్యలకు ముగింపు ఇస్తాను తల్లి. నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నానని తెలుసుకో. నీ కష్టాలన్నీ ముగిశాక వచ్చే ఆనందకరమైన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా బిడ్డ. నీకు పట్టరాని ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను నీకు చెబుతూనే ఉంటాను. నువ్వు ఎలా నడవాలో, ఎలాంటి దారిలో వెళ్ళాలో అనేది కూడా నేను నిర్ణయిస్తాను. నువ్వు అస్సలు దిగులు పడకు. నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తానమ్మా. నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము. తప్పకుండా నేను నిన్ను రక్షిస్తాను. అన్నింటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారు అనే ఒకే ఒక్క కారణం వల్ల సర్దుకుపోతూ ఉన్నావు. అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. అందుకు నేను నీకోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను. దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తానమ్మా. నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారు. అలాంటిది స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు తల్లి. నువ్వు నన్ను అడిగినవన్నీ నేను నీకు అందిస్తాను. నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను బిడ్డ. ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను. ఇక నీ దిగులంతా విడిచిపెట్టు. నేను నీతోనే ఉన్నాను అని నమ్ము. నీకు అంతా శుభమే జరుగుతుంది. నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉంటానని గుర్తించుకో. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీకు ఉండగా నీకెందుకు తల్లి భయం? ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు. మరి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట విన్న ప్రతి బిడ్డ కూడా ఆ తండ్రిపై పూర్తి విశ్వాసంతో ఉండండి. ఆ తండ్రి చూపిన మార్గంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా చేయడం వల్ల మన జీవితాలే మారిపోతాయండి. ఆ తండ్రి మాట వింటే మనం ఊహించని విధంగా ఎంతో సంతోషకరమైన భవిష్యత్తును మనం పొందగలుగుతాం. అందుకే
ఒక్కసారి ప్రయత్నించండి. బాబాగారు ఏం చెప్తున్నారో ఒక్కసారి శ్రద్ధగా విని ఆ మార్గంలో పయనించి మీ జీవితాన్ని సాఫల్యం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.